to do it. ప్రసాద్ నువ్వు చేయగలుగుతావా? షూర్ చేయగలుగుతావు. ఓకే సరే వదిలేస్తున్నా. ఇప్పుడు ఈ క్లాస్ అయ్యే లోపల ఈ 2 ఎక్సర్సైజెస్ కంప్లీట్ కావాలి. Okay. See Priya, now we are going to learn very simple command, only one command today called as ls. Okay. Okay. List. ls means list directories and files. That is ls List here. directories and files. Files. Okay, ls. Okay. Okay. Throughout the course of this one and with the Unix admin, course la we will learn 7 primary commands, 7 or 8 primary commands. Cheppu Prasad, evi primary commands? Primary commands. Just a minute. Okay, that pwd, ls, all these are commands only, right? PWD ls కాదు, PWD ls primary commands కాదు. నీకు చెప్పలేదు ప్రసాద్. చెప్పు primary commands కొన్నన్నా చెప్పు. Find, sort, find, tr, next grep, head, tail, set, next awk, next wc, cat, sed, next set and pipe. Sed, cat, pipe. Pipe is not a command. Okay, pipe is not a command. Cat, next tr. Okay. Shall I make a note all this? Please, can you repeat? Just record the video. This course is not I'm about recording those commands, but at least 2 commands we need to learn so that we can understand what is happening. Okay. So in Unix లో ఇది స్టాండర్డ్ అవుట్ అంటాము. ఓకే, ఈ స్క్రీన్ నా స్క్రీన్ కనిపిస్తుంది కదా, దీన్ని స్టాండర్డ్ అవుట్ అంటాము. ఇట్స్ నాట్ విజిబుల్. ఓకే, ఐఎమ్ నాట్ షేరింగ్ ఏమో. ఓకే సో దీన్ని ఏమంటాము? దీన్ని స్టాండర్డ్ అవుట్ అంటే స్టాండర్డ్ అవుట్పుట్ అంటాము. ఓకే, స్టిల్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ ఫర్ మీ. నౌ ఇట్ ఈస్ విజిబుల్. ప్రసాద్, ఇది విజిబులా? లేదండి. విజిబుల్ కాదా? నౌ విజిబుల్, రైట్? ఓకే, సో దీన్ని ఏమంటాం చెప్పండి? స్టాండర్డ్ అవుట్పుట్. ఓకే, స్టాండర్డ్ అవుట్పుట్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది స్టాండర్డ్ అవుట్పుట్. ఓకే, కానీ ఎర్రర్ మెసేజెస్ కూడా దీనికే వెళ్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సి ఇక్కడ ఏముంది? కెనాట్. ఇక్కడ చదవండి, ఏం చదువుతుంది ఇది? కెనాట్ యాక్సెస్ హిల్. దాని తర్వాత ఏముంది? నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఓకే ప్రసాద్, ఇది ఎర్రర్ మెసేజ్ అనుకుంటావా లేకపోతే రియల్ మెసేజ్ అనుకుంటావా? ఎర్రర్ మెసేజ్. ఎర్రర్ మెసేజ్. ఓకే, ఆ ఎర్రర్ మెసేజెస్ ఆర్ రిటర్న్ టు స్టాండర్డ్ ఎర్రర్. ఓకే, బట్ స్టాండర్డ్ అవుట్పుట్ అండ్ స్టాండర్డ్ ఎర్రర్ బోత్ పాయింట్ టు స్క్రీన్. అర్థమైందా ప్రసాద్ ఇంకా ప్రియా? both standards to the screen. What does it mean? Standard output and standard error both point to the screen. Clear? Okay. Priya, Prasad? Yes, sir. Prasad, is it clear? Clear. Okay, Priya, it is clear? Yeah. Okay. Standard output and standard error both point to the screen. Clear gada? Clear. Prasad, clear? Clear. Okay. So standard output అనేది నంబర్ ఎంత? ఫైల్ డిస్క్రిప్టర్ ప్రసాద్? 400 1 is okay. ఓకే, ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకున్నామంటే we have learned that there is something called as standard output, standard error. Both of them by default point to where, Priya? ఓకే, చెప్పు, క్వశ్చన్ అడుగుతున్నారా? ఓకే కాదు, both are standard to the screen. ఓకే, keyboard is standard input. Keyboard is standard input.
ఓకే, స్టాండర్డ్ ఇన్పుట్ ది నంబర్ ఎంత ప్రసాద్? 1. 1. ఓకే, Output the అవుట్పుట్ ది 2. స్టాండర్డ్ ఇన్పుట్ ది 0. ప్రసాద్ నీవు 10 టైమ్స్ పనిష్మెంట్ ఇస్తా నెక్స్ట్ టైం తపాన్స్ అని చెప్తే. ఓకే, దే హ్యావ్ టు డూ 5 టైమ్స్ పుషప్స్. ఓకే, లేకపోతే 5 టైమ్స్ అమ్మవారి మంత్రము రామ తప్పైపోయిందని చెప్పాలా. ఓకే, బికాస్ మీకు పనిష్మెంట్ లేకపోతే మీకు అసలు ఏం ఎక్కట్లేదు బుర్రకి. ఓకే, జస్ట్ మినిట్. standard input is 0, standard output is 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ ఇన్పుట్ ఏంది ఎవరన్నా చెప్పండి. వాట్ ఈస్ స్టాండర్డ్ ఇన్పుట్? ఏది? కీబోర్డ్. కీబోర్డ్. గుడ్. నా నంబర్ ఎంత? 0. స్టాండర్డ్ అవుట్పుట్ ప్రియా ఎంత? 1 you said just now. Where does it point to? I don't know. I'm స్క్రీన్ అని చెప్పినా కదా. స్క్రీన్ అని చెప్పినా కదా, ఇది okay, screen. This is the screen. Output screen. Okay, sometimes I'm not understanding the question. The screen is standard output. By default Standard output screen will go. Standard error ది నంబర్ ఎంత? You're asking me, but I'm attending for the first time. This is I don't know. చెప్పిన ఇప్పుడే స్టాండర్డ్ ఎర్రర్ నంబర్ 2. ఓకే ప్రసాద్, సో స్టాండర్డ్ ఇన్పుట్ నుంచి బై డిఫాల్ట్ ఇన్పుట్ వస్తుంది. అంటే యూనిక్స్ టెర్మినల్ విల్ ఎక్స్పెక్ట్ ద ఇన్పుట్ ఫ్రమ్ వేర్? కీబోర్డ్. Okay. Keyboard. The standard input. The output will go to screen. Okay, input will be from keyboard, output will be go to the screen. Again, error also will be screen only, right? Yeah, ప్రసాద్ చెప్పు. స్క్రీనా స్టాండర్డ్ అవుట్పుట్ ఇంకా స్టాండర్డ్ ఎర్రర్ ఎక్కడికి వెళ్తాయి? స్క్రీన్. ఓకే, స్టాండర్డ్ ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది? కీబోర్డ్. ఆల్ రైట్ ప్రియా, అర్థమైందా? Yes, I got it. You got it, right? Yeah. Okay. ఇప్పుడు what we are going to learn today is ఈ స్టాండర్డ్ ది పోయేవి మనము నా రిక్వైర్మెంట్ వచ్చింది ఏంటంటే ఫైల్ కి రాస్తాను. ఫైల్ అంటే తెలుసు కదా, జస్ట్ ఒక డాక్యుమెంట్ అనుకో ఫర్ నౌ. ఓకే, ఆల్ రైట్. సో ఇఫ్ ఐ వాంట్ టు రీడైరెక్ట్ okay, if I want to redirect, okay, ఇప్పుడు నేను కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను దీంట్లో. ఇవన్నీ మర్చిపోండి ఏం చేస్తున్నాను అనేది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు LS కొడితే ఇవి కనిపించాయి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఓకే, ఇప్పుడు నాకు ఇది స్క్రీన్ మీదకి వస్తుంది. నౌ ఐ వాంట్ ఇట్ టు సెండ్ ఇట్ టు ఏ ఫైల్, నా రిక్వైర్మెంట్. ఓకే, అప్పుడు ఏం చేస్తాము అంటే ఈ గ్రేటర్ దాన్ సైన్, యాక్చువల్ గా ఇట్ ఈస్ 1 గ్రేటర్ దాన్. ఓకే, ఆల్ రైట్. దెన్ రిజల్ట్స్ డాట్ txt అని పెడుతున్నా. ఓకే, రైట్. క్యాట్ అనేది ఇంకో కమాండ్. ఈ 2 కమాండ్స్ కొంచెం నేర్చుకుందాము. ఓకే, ఎక్కువ డీప్ గా కాదు, 2 కమాండ్స్. క్యాట్ కమాండ్ ఏం చేస్తుంది ప్రసాద్? నువ్వు చెప్పదు, నీకు డిస్ప్లే. అయితే ప్రియా, ఇప్పుడు దీని లోపల ఇప్పుడు ఈ కమాండ్ ఎంటర్ కాగానే ఏం కనిపించాలి నాకు? డిస్ప్లే. ఏం కనిపించింది? LS తోటి ఏం కనిపించింది? ఫైల్స్. అవన్నీ ఇక్కడ కనిపించాలి, అంతేనా? ఓకే, కనిపించినాయి. ఓకే, ఐ గాట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు LS1 గ్రేటర్ దాన్ రిజల్ట్ డాట్ txt అని పెడితే అది కీబోర్డ్కి పోయేది, స్క్రీన్కి పోయేది. ఇట్ ఈస్ రీడైరెక్టింగ్ ద అవుట్పుట్ టు ద ఫైల్. అర్థమైంది కదా? కానీ యాక్చువల్ గా 1 పెట్టాల్సిన అవసరం లేదు, ఉట్టి ఇట్లా పెడితే చాలు.
Okay. Still will get the. It will know that it is the standard output that is being redirected. Okay. Okay. All right. So ఇది నేను చెప్పలేదు కానీ ఇది 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 ఫస్ట్ ఇది ఎర్రరా ఎవరన్నా చెప్పండి. ఇప్పుడు చెప్పింది ఇప్పుడు చేసిన కమాండ్ ఎర్రరా లేకపోతే వర్క్ అయిందా? It's error. Clearly it is saying cannot access. Now I want to redirect it to a file called errors.txt. How do you think I should do it? You need to redirect, right? So again you have to go. Standard error the number enta? 2. Prasad, standard error number enta? Lesser than 2 results. 2 result.txt. So ఇప్పుడు నేను 2 greater than errors.txt అని పెడితే ఓకే కానీ అది రాలేదు. ls jjjj ఆ కమాండ్ కొట్టుకుంటూ ఓకే 2 greater than error.txt అని పెడితే ఓకే cat error.txt అని పెడితే ఇక్కడ వచ్చింది. క్లియరా? All right, Prasad. Cannot access no such file directory. Prasad, clear? Clear. Okay. So this is called ఈ error message normal గా ఎక్కడ పోయేది? ఒకవేళ 2 greater than పెట్టకపోతే ఎక్కడ పోతుంది ప్రియా? On screen. Yes. Now if I do 1 greater than error.txt, will it work? Anybody? No, it won't. Why, Prasad? Why will it not work? No answer. Prasad, answer. Why will it not work? Standard error it వెళ్తది. Standard error 2 ఉండాలి కాబట్టి. Standard error 2 ఉండాలి కాబట్టి it should be 2 అన్నమాట. ఓకే? Yeah. సో దీన్ని ఏమంటాము అంటే ఫైల్ రీడైరెక్షన్ అంటాము. రైట్? ఫైల్ రీడైరెక్షన్ చేస్తున్నాం మనము. ఓకే. నెక్స్ట్ ఒక రెండు మూడు కమాండ్లు ఈరోజు నేను నేర్పిస్తాను. ఎందుకంటే అది కూడా సింపుల్ బేసిక్స్ నేర్పిస్తాను. ఎందుకంటే దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఏ పైప్ లైన్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్. క్లియరా? ఓకే. యా. క్లియరా ప్రసాద్? హలో. క్లియర్ అండి. సో ఇప్పుడు ls jjkll 2 greater than error.txt అనేసి ఇక్కడ ఉంది. క్లియర్ కదా? ప్రసాద్, ఇట్ ఈస్ క్లియర్ రైట్ ఫర్ యూ ఆల్సో? ఓకే. greater than will append to a file అంటే append అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ cat హలో ఇక్కడ ఫస్ట్ నేను చేస్తున్నాను ఎర్రర్ cat సో ఇక్కడ నేను cat result.txt అని చేస్తే ఇక్కడ నీకు ఫైల్ వచ్చింది. అర్థమైంది కదా? ఓకే. ఆల్ రైట్ ప్రసాద్? నా రిక్వైర్మెంట్ ఏంటంటే దీనికి ఇంకో కమాండ్ ఉంది, ఎకో అంటే ఏం చేస్తుంది అంటే ఎకో లాగా మార్చేస్తుంది పని. హలో వరల్డ్ అని కొట్టినాను అనుకో ఎకో చేస్తుంది, మళ్ళా బయటికి స్క్రీన్ మీదకి రాస్తుంది ఆ కమాండ్ ఎకో. ఆల్ రైట్. ఇప్పుడు నేను ఇప్పుడు ls greater than result.txt అని పెట్టినా. ఓకే. సో ఇప్పుడు దాని లోపల చూస్తే ఏమున్నాయి? ఏమీ లేవు. ప్రసాద్, క్లియరా? అంటే ఓవర్ రైట్ అయిపోయింది. కానీ అలా కాకుండా ఆ ఉన్న ఫైల్ కి నేను యాడ్ చేయాలి అంటే గ్రేటర్ దాన్ వాడాలి. ఓకే. ప్రసాద్ ఆల్రెడీ నోస్ లిటిల్ బిట్ అబౌట్ ఇట్. బట్ ప్రియా, అర్థమైందా ఏం చేస్తున్నాము? ఇప్పుడు ఇవి ఉండాలా, హలో వరల్డ్ కూడా ఉండాలి అంటే ఏం చేయాలి? both should be there. So we have to use 2 times greater than so that we'll get
both. Yeah. So ఇప్పుడు cat result.txt అని పెడితే then you will be able to get this one. Clear? Okay, clear. All right, Prasad? Yes. Yes. సో ఇప్పుడు పైప్ లైన్ కావాలి మనకి నెక్స్ట్. ఆల్ రైట్, ఇప్పుడు ఒక కమాండ్ ది అవుట్పుట్ ఇంకో కమాండ్, ఇప్పుడు టిఆర్ అనే కమాండ్ ఉంది కదా, ఓకే. ఆల్ రైట్, టిఆర్ అనే కమాండ్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ డూ ఏ ట్రాన్స్లేషన్. Okay. Okay, TR is for Prasad translation. Okay. సో అది కమాండ్. ఇప్పుడు ఆ కమాండ్ ఇప్పుడు నేను ఈ ఎల్ఎస్ ని క్యాట్ రిజల్ట్ డాట్ టిఎక్స్టీ అని కొడుతున్నాను కదా, ఓకే. దాన్ని ఇంకో కమాండ్ కి పంపించినాను అనుకో, లైక్ పైప్ టిఆర్, ఓకే. స్మాల్ లెటర్స్ అన్నిటిని క్యాపిటల్ లెటర్స్ చేయాలి అంటే ఇలా. అర్థమైంది కదా ప్రియా? యా. What is this colon, not colon, that is you call it as what? అంటే ఈ కమాండ్ కి పంపిస్తుంది. Okay, I got it, but what is this you call it as? Between tr and txt, that is called pipe. Pipe. Okay. Okay, so far we have learnt greater than, two greater than and pipe operator. Clear kada Prasad? Pipe operator. Okay. Okay. So that is the pipeline అయిపోయింది. Next ఇప్పుడు output of one command will be given as input to the second command. Output of one command will be given as output of the command will be given as the input to the second command. అంటే pipeline. For example, ఒకవేళ ఇలా చేయకపోతే దీన్ని ఎలా చేయాలి అంటే cat result.txt గ్రేటర్ దాన్ ఒక టెంపరరీ ఫైల్ కి పెట్టుకొని, ఓకే, దాని తర్వాత టిఆర్ ఇప్పుడు ఉల్టా చేస్తే a మైనస్ జెడ్ ని మళ్ళా స్మాల్ a మైనస్ జెడ్ ని, ఓకే, లెస్ దాన్ temp.txt. అంటే ఒకవేళ పైప్ లైన్ వాడకపోతే యూ హ్యావ్ టు యూజ్ ఫస్ట్ గ్రేటర్ దాన్, దెన్ యూ హ్యావ్ టు యూజ్ లెస్ దాన్. లెస్ దాన్ అంటే ఏంది? కీబోర్డ్ నుంచి ఇన్పుట్ కాకుండా ఈ ఫైల్ నుంచి ఇన్పుట్ తీసుకో అంటున్నాం మనం. అర్థమైందా ప్రసాద్? ప్రియా అర్థమైందా? ఓకే. సో ఈ పైప్ లైన్ వాడకపోతే వీ హ్యావ్ టు ఫస్ట్ రైట్ ఇట్ టు ఎ ఫైల్ అండ్ దెన్ ఆ కమాండ్ ని కీబోర్డ్ నుంచి నార్మల్ గా తీసుకునే బదులు లెస్ దాన్ పెడితే యూ రీడ్ ఇట్ ఫ్రమ్ ఫైల్ అంటున్నాం. Okay, we can. We not have to go to keyboard and do it. We will be able to read it from the file. అర్థమైందా ప్రసాద్? అర్థమైంది. ఓకే. సో ఎన్ని మనం నేర్చుకున్నామంటే చెప్పండి, మీకు గుర్తున్నాయి? 2 చెప్పు. నువ్వు ప్రియా నువ్వు 2 చెప్పు. ఫస్ట్ ప్రియా నువ్వు 2 చెప్పు. ఏమేమి నేర్చుకున్నాం ఈ రోజు? Greater than, 2 times greater than, then pipe operator. గ్రేటర్ దాన్ అండ్ పైప్ ఆపరేటర్. ప్రసాద్ నువ్వు ఇంకా 2 చెప్పు. గ్రేటర్ దాన్, లెస్ దాన్. గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆమె చెప్పేసింది. గ్రేటర్ దాన్ పైప్. నువ్వు చెప్పు ఇంకా 2. 2 times greater than is then. నువ్వు చెప్పు ప్రసాద్, చెప్పని చెప్పినావు కదా నువ్వు 2. నాకు ఈరోజు లెస్ దాన్ అర్థమైంది, మిగతావన్నీ నేను మొన్న నాకు చెప్పారు ఆల్రెడీ. అదే ఆమె చెప్పింది కదా, ఒకటి గ్రేటర్ దాన్ నేర్చుకున్నాను నేను ఈరోజు, పైప్ అని. ఇంకా 2 చెప్పు. మరి ఇంకేం నేర్చుకున్నావు నువ్వు? గ్రేటర్ దాన్ 2 గ్రేటర్ దాన్స్. అపెండ్. ఓకే, అపెండ్. ఓకే, అపెండ్ ఒకటి, లెస్ దాన్ ఒకటి. లెస్ దాన్ ఏంది అంటే ఇన్పుట్ ఫ్రమ్ ద ఫైల్ రాదర్ దాన్ ఫ్రమ్ ద కీబోర్డ్. క్లియరా? క్లియర్. పైప్ అంటే ఇన్పుట్ ఈజ్ ఫ్రమ్
output. Previous From command. the keyboard. Pipe is output, input is from previous command. అర్థమైందా ప్రియా? Pipe means input is from the previous command. Previous command. Yeah. All right, Prasad? And less than is input from the previous Less from than the is keyboard. less than normally keyboard నుంచి వచ్చేది. We are asking that previous file. Clear? Yeah. All right, Prasad? Yes, sir. Okay. So ఓకే, సో క్యాట్ కమాండ్ అనేది ఈ కమాండ్ లైన్ చదవడం నేను చెప్పిన కాబట్టి దీని లోపల ఐఎమ్ నౌ ఆస్కింగ్ ఎ క్వశ్చన్స్ టు బోత్ ఆఫ్ యూ. నౌ యూ హ్యావ్ టు డూ ద ఎక్సర్సైజెస్. అయిపోయింది కదా, తమాషా చూడడం అయిపోయింది. నౌ యూ విల్ హ్యావ్ టు డూ సమ్ వర్క్. ఓకే, సో ఫస్ట్ ఈ కమాండ్ ఏం చేస్తుంది? ఈ కమాండ్ లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చెప్పండి. ఆప్షన్స్ రైట్. ప్రసాద్ చెప్పు, నువ్వు ప్రసాద్ కొన్ని ఆప్షన్స్ చెప్పు. నువ్వెన్ని ఆప్షన్? ప్రసాద్ ఫస్ట్ చెప్పు, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఓన్లీ వన్, నాట్ 1 2 3 4 5. 5 ఆప్షన్స్ ఆర్ దేర్. ఓకే, కనిపిస్తలేదు కాబట్టి స్క్రీన్. ఓకే ప్రసాద్, క్లియరా? అగ్రీడ్? నువ్వు కూడా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? క్లియర్. కాస్త స్క్రీన్ కాస్త పెద్ద చేయండి. ఓకే, జస్ట్ ఎ మినిట్. దీంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 5. ఆపరాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1. ఆ ఆపరాండ్ కంపల్సరీయా లేకపోతే ఆప్షనలా? ఆప్షనల్. ఆప్షనల్. ఎందుకు ప్రియా, ఎందుకు ఆప్షనల్ ఆపరాండ్? Because of file which is స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి. that I meant to the same square brackets ఉన్నాయి. I don't know. Yeah, I got it. క్లియరా ప్రసాద్? క్లియర్ కదా? క్లియరా ప్రియా? క్లియర్. ప్రసాద్ క్లియరా? క్లియర్. ఓకే, ఓకే. ఇక్కడ నౌ యూ హ్యావ్ టు డూ సమ్ టాస్క్స్. EC2 మిషన్ మీద కన్నా ఏదైనా లైనక్స్ టెర్మినల్ గిట్ బ్యాష్ లో చేస్తే సరిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, రిక్వైర్మెంట్స్ క్లియర్ ఉన్నాయా? ఇది చదవండి. In your home directory, type the following command: pwd greater than I am here. First of all, in your home directory, type the following command. Don't answer the question. What does this do? మీరు ఆన్సర్ చేయాలి దాన్ని. ఓకేనా ప్రసాద్? pwd greater than I am here ని you must what does this command do అనే దానికి ఆన్సర్ ఇవ్వాలి మీరు. అర్థమైందా? ఓకే. But I don't know what it does. pwd, what it? Where I am I?
Hello? Hello. Yeah, I'm there, but I'm not sure this because PWD, what it will do, I don't know. If Prasad do today, I'll be able to understand. Then I'll be able to do it tomorrow. Another time. నేను అనేది ఏంటి అంటే టైప్ ద ఫాలోయింగ్ కమాండ్. వాట్ డస్ దిస్ కమాండ్ డూ చెప్పినాం కదా. ఇక్కడ గ్రేటర్ దాన్ సైన్ ఏం చేస్తుంది అన్న? Okay, so you don't have to understand what command, what PWD does. Okay. So we'll open this bash, git bash, right? What you have to say is it is redirecting the output of PWD to I am here. Okay. Shall I do it in my screen? I mean, ఫస్ట్ అన్ని క్వశ్చన్లు అర్థం చేసుకొని చెయ్యి. ఇప్పుడే కాదు, ఆడ 10 నిమిషాలు ఇస్తా, నేను బయటికి వెళ్తా, వచ్చి చెక్ చేస్తా ఆన్సర్లు. కాంటెంట్స్ ని డిస్ప్లే చేయడానికి ఎట్లా ఏ కమాండ్ యూజ్ చేస్తావు? డిస్ప్లే ద క్యాట్. ఓకే, ఇక్కడ రాసినులే నీకు క్యాట్ కమాండ్ అండ్ గివ్స్ ఇట్ టు ద క్యాట్ కమాండ్ యూజ్ ls టు ప్రూవ్ దట్ ద ఫైల్ ఎగ్జిస్ట్. డిస్ప్లే ద కాంటెంట్స్ ఆఫ్ ద ఫైల్ అంటే ఆ ఫైల్ ని చూపెట్టు అంటున్నాడు. అర్థమైందా ప్రసాద్ నీకు? Yes, and cat is. ఓకే, డిస్ప్లే ద కాంటెంట్స్ ఆఫ్ ద ఫైల్ అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ అడిగినరు, వాట్ డస్ దిస్ డిఫర్ ఫ్రమ్ యూజింగ్ ది ఆపరాండ్స్ విత్ క్యాట్. ఓకే, ఈ లెస్ దాన్ ఐ యామ్ హియర్ కాకుండా ఓకే ఇఫ్ యూ డైరెక్ట్లీ డూ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది మీరు నోటీస్ చేయాలి. ఓకే, మీరు ఆ EC2 ఇన్స్టెన్స్ మీద చేయండి ఈ అసైన్మెంట్. ఓకే, క్లియరా ప్రియా? ఓకే, please share this one because I'm not accessing from the app. I'm accessing from the I am sharing browser. it. I'm sharing it. Wait. Clear, huh? Yeah. Don't edit this file. Okay. So we do it in git bash. You do it better in the EC2 machine. EC2 Cloud machine. Okay. All right, Prasad. How does the input file redirection differ from the operands with cat anundi? Next, use cat command to copy I am here to I am here too. Clear? Use cat command to combine I am here too and write it to a file called all here. Clear? Somewhat. Okay. Somewhat you will have to use your brains and do it if you have any. I think you have it, but that's what my professor used to tell me. Okay. Append to a file. What does this command? Pipe it to where is this file sending its output to? Okay. Clear, Prasad? Priya? Okay. ఒక్క నిమిషం ఉండు. Hello? Yeah.
ఓకే, ఇది మీకు నేర్పిలేదు కాన్సెప్ట్, కానీ ఈ క్వశ్చన్లను ఆన్సర్ చేయాలి మీరు. ఓకే, నెక్స్ట్. క్లియరా ప్రసాద్, ప్రియా? యా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫైల్ రీడైరెక్షన్. So we'll start. జస్ట్ ఆగాడ. ఓకే, యా, ఇది ట్రై చేయండి. ఇట్ విల్ టేక్ యూ అబౌట్ హాఫ్ అన్ అవర్. ఓకేనా? Okay. దాని తర్వాత నేను వచ్చి చూపెడతాను. డోంట్ మాడిఫై దిస్ డాక్యుమెంట్. మీరేం చేయాలి అంటే ఫైల్ మేక్ ఏ కాపీ అని మీ దాంట్లో పెట్టుకొని, ఓకే, అక్కడ దాన్ని చేయండి. అర్థమైందా ప్రసాద్ ఇంకా ప్రియా? Okay. ప్రసాద్? ఎస్ సార్, అర్థం. ఓకే, సో ఆ లింక్ పంపించిన స్టార్ట్. Okay, this is once I log in EC2 and key pair. Again, I need to get this right. ప్రసాద్ హెల్ప్ చేస్తారు. ప్రసాద్ స్క్రీన్ షేర్ చెప్పినా కానీ ఒకసారి మళ్ళా చేయి, చూపెట్టు, స్క్రీన్ షేర్ చేయి. No, I have done almost instance running. స్టార్ట్ చేస్తాం చిన్ని. ఫస్ట్ స్క్రీన్ షేర్ చెయ్యి. ఆ ప్రసాద్ నువ్వు స్టార్ట్ it. Once again, launch instances, right? I remember. Let me generate that one. No, you don't have to generate that one. Just share the goddamn screen and start it. Okay. Prasad, you are able to see? నో, నాకు స్క్రీన్ కనిపించట్లేదు. ఇప్పుడు కనిపిస్తుంది. లాక్ ఉంది అంతా. నాట్ ఏబుల్ టు సీ యువర్ స్క్రీన్. ఆ ఇన్స్టెన్సెస్ రన్నింగ్ ఉంది చూడు, ఆ రన్నింగ్ ని తీసే. సారీ, నీకు నేర్పిలే. సారీ, ఐఎమ్ సారీ. Okay. Okay, So this one, right? అది క్లిక్ చేయి. ఐ విల్ హెల్ప్ హర్. I have to copy this. కాపీ దిస్ కాదు. స్టార్ట్ కొట్టు, యాక్షన్స్, ఇన్స్టెంట్ స్టేట్ కొట్టాడా? ఇన్స్టెంట్ స్టేట్. Okay. స్టార్ట్. స్టార్ట్ అని ఉంది కదా కింద. ఏమి గోలరా అయ్యా కంప్యూటర్. ఇన్స్టెంట్ స్టేట్ కొడు. ఇన్స్టెంట్ స్టేట్. I'm doing the same where it is the start instance. That's it. Okay. Now go back to instances. Instances kellu. Instances kellu. Instances kellabba. Don't make me panic, okay? Okay. అక్కడ కనెక్ట్ అని ఉంది కదా, కనెక్ట్ కి వెళ్ళు. SSH క్లయింట్కి వెళ్ళి కాపీ పేస్ట్ చేయాలి.
కాపీ This one only, right? ఎగ్జాంపుల్ అని కింద ఉంది కదా, దట్స్ వాట్ Huh? ప్రాక్టీసింగ్ ఆల్ దీస్ థింగ్స్. Okay, I'll practice it because I had work yesterday and today. Every time it will change. I Then know. After this, I know. C drive, learn Linux. అక్కడ పోయి git bash here and go to learn Linux again. I paste it. It's not taking. Yeah, right click go to see git bash here. That's what I did. git bash here. ఇక్కడ I'll practice this one from tomorrow. Sorry for the late. Right click go to paste. Yes. Enter. కాపీ చేసినాము, వెళ్ళటు మళ్ళా. Go back to the AWS screen. Go back to the AWS screen. అక్కడ నంబర్ 4 లో ఏముంది? Which one? లెఫ్ట్ లో డబ్బాల మీద క్లిక్ చేస్తే కాపీ అవుతుంది అని చెప్పినా కదా. Okay, okay, okay. గుర్తు పెట్టుకోవాలి. అంతే చేసినాం కదా, అక్కడ పోయి గిట్ బ్యాష్ కి వెళ్ళు. రైట్ క్లిక్ పేస్ట్ పేస్ట్ పేస్ట్. ఈ గోలరా అటు ఏం కాపీ చేస్తున్నావు? ఒకసారి రైట్ క్లిక్ పో, ఒకసారి అటు వెళ్ళు. SH కమాండ్ కాపీ చేయమని చెప్పినా కదా, ఆ కింద ఎగ్జాంపుల్ అది కాపీ చేయ. అంతే అంతే అంతే, కాపీ చేస్తే చాలు. వైర్ యూ కాపీ దట్ కమాండ్ కాపీడ్ అని వచ్చింది కదా, ఇప్పుడు పేస్ట్ చేయ అంతే. రైట్ క్లిక్. This control V doesn't work here. Paste it. Enter. Control V చేయదు, పేస్ట్ చేయాలి. Yes. That's all right. ఎందుకు రొటీన్ అనిపిస్తారు జీనియస్ లాగా బిహేవ్ చేయడం? ఎస్ అని కొట్టు. ప్రసాద్ క్లియరా? క్లియర్ అన్న. ఓకే రైట్. యా సరే ప్రియా, ఒక 15-20 minutes లా I'll be back. Please try to attempt all the answers. Okay? Okay. Okay. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి. ఇట్లు పడతాయి నేను సరిగా చేయకపోతే అని భయం పెట్టుకొని చేయండి. మంచి అటెంప్ట్ చేస్తే నేను ఏమనలేదు. ఓకే. Okay. This is the first time for me. Okay. Prasad. Prasad? Prasad? Hello. Yes. Tell me. I seriously don't know anything to do. Let me see this document. You got the document. Priya, don't talk to him. You do your own work. I'm not getting this one document. Wait, you have given us time. Leave us. Leave. Chat window la. I have not got anything. The chat window lo link leda Prasad. ఓకే ఉండు, చాట్ విండోలో లేదు. ఒక్క నిమిషం, సారీ.
లేదు. ఓకే, వచ్చిందా క్లియర్ గా? ఇప్పుడు చూడు. I haven't got anything. Now I got it. Okay, you leave it. We'll talk first and do it. Otherwise, I will not understand.